వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినదించిన ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో బేసిక్గా ఇంతవరకు అందరూ కూడా దక్షిణాదికి సంబంధించిన సిఎండీలే పనిచేశారు. అయితే ఒకే ఒక్క తెలుగు వ్యక్తి అక్కడ సిఎండీగా పనిచేసి ఆ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాటలో పయనింపజేసిన వ్యక్తి సాగర్ రావు గారు, శివ సాగర్ రావు గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయారు. ఆయన ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నారు. ప్రత్యేకంగా అసలు ఈరోజు విశాఖ ప్రైవేటీకరణకి ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అనే అంశాల మీద ఆయనతో మాట్లాడడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయనతో పరిచయ కార్యక్రమం అయితే చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సాగర్ రావు గారు, మీరు సిఎండీగా 2003 నుంచి 2007 దాకా ఇదే విశాఖ ఉక్కు కర్మాగారంలో, విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీలో మీరు పనిచేస్తున్నప్పుడు లాభాల బాటలో ప్రయాణించిన ఈ ఫ్యాక్టరీ ఈరోజు ఎందుకు నష్టాల్లోకి వచ్చింది? ఎందుకు ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటీకరణ చేయాలనికి నాంది పలికారు? అప్పుడు కూడా సేమ్ ఎంప్లాయీస్, సేమ్ మిషనరీ, పరిస్థితుల్లో అంతా ఒకటే. మార్కెట్ కూడా ఎదుగు పొదుగు ఉంటాను, అలాగున్నాయి. నేను మీకు సత్యంగా వివరించి చెప్పాలంటే, సమర్థవంతమైన నాయకత్వం లేక ఈ ప్లాంట్ లాభాల నుంచి నష్టాలు వెళ్ళింది. ఇది మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను. సమర్థవంతమైన నాయకత్వం అని అంటున్నారు అంటే ఫ్యాక్టరీలో నడిపించే మీలాంటి సిఎండీలు లేకనా, లేకపోతే ఎంప్లాయీస్లో ఉన్న అలసత్వమా, లేదు పొలిటికల్ ప్రెజర్సా? ఏంటి సమర్థవంతమైన నాయకత్వం అంటే? ఎవరు అక్కడ నాయకత్వం తీసుకోవాలి? ఈ ఒక్కటి చెప్తున్నాను కృష్ణ గారు, ఈ ప్లాంట్కి ఎప్పుడు పొలిటికల్ ప్రెషర్ లేదు. అది మాత్రం నేను చెప్తున్నాను. నేను డైరెక్టర్గా చేశాను. అక్కడ డిప్యూటీ మేనేజర్ కింద జాయిన్ అయ్యి అక్కడి నుంచి నెమ్మదిగా జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి డైరెక్టర్గా వచ్చి సిఎండి అయ్యాను. వీళ్ళలో పొలిటికల్ ప్రెషర్ అన్నది మామూలు చిన్న దట్ ఇస్ ఆల్ నెగ్లిజిబుల్. ఓకే, అంతే. పొలిటికల్ ప్రెషర్ అన్నది ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు దీంట్లో. సిఎండి ఈజ్ ద రైట్ మ్యాన్. ఈ వర్క్స్ అండర్ సెక్రటరీ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంతే. ఈవెన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. దే విల్ ఓన్లీ హెల్ప్ అస్ వేర్ ఎవర్ వీ వాంట్. కానీ మీ టైంలో 3 మిలియన్ టన్నుల నుంచి విస్తరణ దాదాపుగా 6 మిలియన్ టన్నుల వరకు విస్తరణకు పెరిగింది. అంటే విస్తరణ సామ్రాజ్యం పెంచడం వల్ల, సామర్థ్యం పెంచడం వల్ల, ఈ విస్తరణ సామర్థ్యం పెంచడం వల్ల మీకు అనుకున్నంత టీం లేక తిరోగమనానికి నాంది పలికిందా అంటే ఏమంటారు? దానికి నేను ఒప్పుకోనండి. ఏ కంపెనీ అయినా ఏదైనా విస్తరణ ఉండాలి. మన ఫ్యామిలీ మనకు విస్తరణ లేదు, విస్తరణ వస్తుంది. విస్తరణతో ఫ్యామిలీ పైకి వెళ్తుంది. అలాగే కంపెనీ కూడా విస్తరణ చేయబోతే మనం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతాం. నేను గర్వంగా చెప్తున్నాను, ఇండియన్ స్టీల్ హిస్టరీలో విస్తరణ మొదలెట్టింది నేనే. ఫస్ట్ సెయిల్ ఎప్పటి నుంచో నడుస్తున్న సెయిల్ విస్తరణ నేనే మొదలెట్టాను. నేను ఎందుకు మొదలెట్టాను? కంపెనీ లాభాల్లో మొదలొచ్చింది, టర్న్ అరౌండ్ చేసాం. ఇలాగ నడిస్తే నేను తీసుకున్నప్పుడు ప్లాంట్ 67% కెపాసిటీలో నడిచేది. ఇదే కార్మికులు, ఇదే ఆఫీసర్లు అందరూ కూర్చుని మేము కూడబలుకొని దీన్ని ఎలాగైనా బిఎఫ్ఆర్ నుంచి బయటికి తేవాలి. బిఎఫ్ఆర్ బయటికి తేవాలంటే ఏం చేయాలి అన్నది వాళ్ళతో కూర్చుని. బిఎఫ్ఆర్ అంటే సార్ బ్యూరో ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అది కానీ డిక్లేర్ చేస్తే వాళ్ళు ఈ ప్లాంట్ నడవదు అని చెప్పేస్తారు. అది చేస్తారు. ప్రైవేటైజేషన్ ఎవరో పిలుస్తారు, చూసుకొని మీకు కావాలి అంటే అది ఫస్ట్ సిగ్నల్, దిస్ ప్లాంట్ కెనాట్ రన్ అని. బిఎఫ్ఆర్కి వెళ్ళిన ప్లాంట్ని ఎలా తీసుకెళ్దాం? బికాజ్ ఈవేళ ప్లాంట్ మనల్ని అందరినీ
ఈ రక్షిస్తుంది, మనకు అన్నం పెడుతుంది, మన ఫ్యామిలీలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా మన విధి ప్లాంట్ను కూడా మనం రక్షించుకోవాలి అనే నినాదం నేను అందరిలో తీసుకెళ్ళాను కుర్రోళ్ళను. వాళ్ళు కూడా రేపొద్దున ప్లాంట్ లేకపోతే అంతమంది ఉద్యోగాలు పోతాయి. ఇంత హై శాలరీస్ ఇచ్చిన అప్పుల్లో ఏ ఆర్గనైజేషన్ లేదు. సో వాళ్ళ మనసుల్లో కూడా వెళ్ళే ఇది ఎలాగైనా వాళ్ళతో కూర్చొని ఎలా రక్షించాలి. ఒక్కొక్క రోజు అయితే వాళ్ళతో మిషన్లతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఏంటి లోపం దీన్ని, నేను 100% రేటెడ్ కెపాసిటీకి 3.0 మిలియన్ టన్నులు చేయాలి, దానికి ఏం అడ్డొస్తుంది? ప్రతి నేనే కాదు, నా కింద ఉన్న టీం మొత్తం మా డైరెక్టర్ ఆపరేషను, మేనేజరు వాళ్ళందరూ కూర్చొని మేము చాలా మీటింగ్ చేసుకుని ఎలా చేయాలి, ఎవరికి చెప్పిన ఐడియా. కానీ పై వాళ్ళకంటే మనకి యాక్చువల్గా నా సిద్ధాంతం ఏంటంటే, ఈ ఎక్విప్మెంట్ దగ్గర ఎవరు నడిపారో, మీ కెమెరామ్యాను మీ కెమెరా సరిగ్గా చేయాలంటే ఏం చేయాలో ఏమన్నదో ఆయనకున్న తెలుసున్న మెలకులు మిగతా వాళ్ళు తెలియదు. సో వాళ్ళ దగ్గర నేను చెప్పాను, కొన్ని రాత్రులు గడిపాను. నేనే కాదు, మా మేనేజర్స్ గడిపారు, మా చీఫ్ మేనేజర్స్ గడిపారు. కూర్చుని ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏం చేయాలి దీన్ని 100% చేయడానికి అని తెలుసుకుని వాళ్ళ దగ్గర తెలుసుకుని, నేను చెప్పాలంటే వాళ్ళ దగ్గరే తెలుసుకుని మీకు ఏం మోడిఫికేషన్ చేయాలి, దీంట్లో ఏం కావాలి, నీకేమన్నా దీన్ని ఫుల్ కెపాసిటీలో చేయడానికి అని చూసుకుని ఒకేడంతా కష్టపడి 2001లో దీన్ని ఒక తీసుకురావచ్చున నమ్మకం దొరికింది మాకు 100%. అలాగే 2002లో మొదటిసారిగా లాభాలు వచ్చాయి. ఒకటిలోనే వచ్చాయండి, కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎలా పెరిగింది? మేము ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల దగ్గర నుంచే సలహాలు తీసుకుని వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఇది మన దాంట్లో పనిచేసేవాళ్ళు చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి నేను విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు ఏనాటికైనా ఈ ప్లాంట్లో పని చేయాలి అని మైండ్ పెట్టుకుని ఉన్నాను. చదువుకున్నప్పుడే బయటికి వెళ్ళిపోయి బొకారో స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిపోయినప్పుడు ఈ ప్లాంట్ తయారవ్వలేదని, ఈ ప్లాంట్ మొదలెట్టలేదని. సో అలాంటి కార్మికులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా పట్టుబట్టి ఎలాగైనా సరే మీరు చెప్పండి, ఎలాగైనా మనం దీన్ని చేసుకుందాం, రేపొద్దున మన కుటుంబాలు అందరి భవిష్యత్తు దీని మీద పడి ఉంది అని ఒప్పుకున్నారు. మొత్తం మీద అందరూ మనసిచ్చి పనిచేశారండి. చేసి మేము 100% రేటెడ్ కెపాసిటీ తీసుకొచ్చాం. 100% రేటెడ్ కెపాసిటీ తీసుకొచ్చేసి రాగానే నేను అక్కడక్కడ ఆపలేదు. ఏం చేశానంటే, వీళ్ళ శాలరీకి 100% రేటెడ్ కెపాసిటీ వచ్చిన దానికి ఇంత శాలరీ మామూలు వాళ్ళ స్కేల్స్ ప్రకారం వచ్చింది. దీన్ని 101% చేశారంటే ఇంకొంత ఎక్స్ట్రా అమౌంట్. అలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్ ఇచ్చి ఆఖరికి దాన్ని 120%. ఉక్కు రంగంలో ఎక్కడ వరల్డ్లో కూడా ఎవరు 120% కెపాసిటీ చేయలేకపోయారు. ఆ కెపాసిటీ చేసేటప్పటికి ఒక్కొక్కరికి జీతాలు డబుల్ అయిపోయాయి ఇన్సెంటివ్తో. దట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు దెమ్. చాలా పట్టుదలగా ఎలాగైనా అసలు మాకు ఏం కష్టం లేకుండా అలా చేసేవారు. అంటే ఏంటంటే కార్మికులతో పాటు మేనేజ్మెంట్ కూడా ఒక టీం కింద తయారు చేసి అందరినీ తీసుకెళ్ళి టైం చేసుకుంటే సాధించలేని విజయం లేదండి. కానీ అదే 2002 నుంచి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. మీ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచారు, వాళ్ళకి ఇన్సెంటివ్లు పెంచారు. 120% మీరు చెప్పినట్టుగా వాళ్ళలో ఏ ఉక్కు కర్మాగారం సాధించినంత పర్సంటేజ్ సాధించారు కదా. మరి ఎందుకు ఆ ఇన్స్పిరేషన్స్ నెక్స్ట్ తరం మీరు వెళ్ళిపోయిన తర్వాత, మీలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆ తరం ఆ ఇన్స్పిరేషన్ని ఎందుకు ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్లో ఉంచలేకపోయింది, కొనసాగించలేకపోయింది? టీం వర్క్ అలా ఉండాలండి. ఇక్కడ ఒక టీం ఉందనుకోండి, మీరు 4-5 టీం,
ఆ టీంకి ఏంటంటే టీం లీడర్ మీద ఆధారపడి ఉంటాడు. ఓ ఈయనుండగా మనకి ఏం అవ్వద్దు అని ఆశ్వాసన ఇవ్వాలి. అలాగే ఒక టీం తయారు చేయాలి. ఆ టీం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. అది కొంచెం లోపించిందని వినికిడి. ఇప్పుడు వచ్చామనుకోండి, మీకు ఎవరో సమ్ ప్రాబ్లం ఉంది వాడికి, దట్స్ వై అతని ప్రాబ్లం ఉన్నంతకాలం వర్క్ మీద ఇచ్చేయకూడదు. మనం వెళ్ళి హ్యూమన్ టచ్ అనేది చెయ్యాలి. నేను ఇక్కడగా ఉన్నప్పుడు మా టీం అంతా చాలా హ్యూమన్ టచ్. ఏ కష్టం వచ్చినా వాళ్ళు అక్కడ సాల్వ్ చేసేవారు. దాట్ వాజ్ ల్యాకింగ్. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ దాదాపుగా వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. అంటే నిన్న మోడీ గారు మాట్లాడిన వ్యాఖ్యలతో ఇది ఇంకా ఆగదు అనే పరిస్థితికి అయితే వచ్చింది. స్టీల్ ప్లాంట్ నడవాలంటే సొంతంగా మైన్స్ కావాలి. ఆ మైన్స్ మనకి అప్పుడు ఈ ప్రారంభించే టయానికి మనకి ఉన్నాయా లేవా, లేకుండానే అసలుకి ఇక్కడ ప్లాంట్ పెట్టడం వేయబుల్లా కాదా అనే అంశాలను మీరు ఆ రోజుల్లో ఎప్పుడైనా చర్చించిన పరిస్థితి అయితే ఉందా? ఒకటి ముందర డిపిఆర్లోని మనకి మైన్లు ఎక్కడొస్తాయి అన్నది రాశారు. ఎన్ఎండిసి అని రాశారు. ఎన్ఎండిసి మొత్తం దేశం ఎక్స్పోర్ట్ అన్నీ చేస్తున్నాయనక వాళ్ళ ప్రకారం వాళ్ళు మనకి ఎక్కడ లేట్ లేకుండా సుదీర్ఘంగా సప్లై చేసినంత వరకు మనకి దాంట్లో డిపిఆర్లో వెరీ కరెక్ట్గా రాశారు. ఇది దిస్ ఐరన్ ఓర్ టు బి సప్లైడ్ బై ఎన్ఎండిసి అండ్ ఎన్ఎండిసి ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్. మాకు అలాగే చేస్తుండేవారు, మాకు ప్రాబ్లం లేదు. ఇది ఎప్పుడు 90లో ప్లాంట్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇలాగే నడుపుకుంటూ వచ్చాం. కానీ ఈ మధ్య ఎన్ఎండిసి వారు ఇప్పుడు ప్రతి సంస్థ మా సంస్థకి లాభాలు ఎక్కువ రావాలి అని ఒక కోరుకుంటాయి కదా. వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ జీతాలు పెంపాలి, వెల్ఫేర్ మెజర్స్ చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ప్రైస్ పెంచారు. ఇదివరకు మాకు ఆల్మోస్ట్ ఒక ప్రైస్ మైనింగ్ చేసే కాస్ట్ మీద 10% ప్రాఫిట్ వేసుకున్నాం, 12% ప్రాఫిట్ వేసుకుని మ్యూచువల్గా సప్లై చేసేవారు. అన్నంతకాలం మాకు ప్రాబ్లం రాలేదు. సో ఈ మధ్యన కొంచెం వాళ్ళు మార్కెట్ రేటే మేము ఇస్తాము అన్నది, దానివల్ల ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. సో అదొక రీజన్ అయింది. కానీ మీరు ఒక ప్రశ్న అడిగినట్టున్నారు మీరు, మనం ఎందుకు మన ఓన్ మైన్స్ గురించి ట్రై చేయలేదు? దట్ బేసిక్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఒక విశాఖలోనో, ఒక చెన్నైలోనో, లేక ఒక హైదరాబాదులోనో, ఒక ఢిల్లీలోనో ఒక ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటున్నప్పుడు దానికి అవసరమైన ముడి సరుకు ఇవన్నీ కూడా, అంటే మనకి దీంట్లో అయితే మైన్స్ కావాలి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. అవి ఎక్కడెక్కడ సప్లై చేయాలి, ఆ డెసిషన్ అంతా తీసుకోవాల్సింది కేంద్రం. మరి ఆ కేంద్రం ఆ డెసిషన్ తీసుకున్నప్పుడే కదా స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు. మరి మధ్యలో ఎందుకు దాన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ప్రాజెక్టు మొదట్లో కేంద్రం అన్ని విషయాలు చర్చించింది. లైమ్ స్టోన్ ఇచ్చింది, డోలమైట్ ఇచ్చింది, మిగతా ఈ ఫెర్రో ఎల్లాయిస్ ఇచ్చింది, అన్ని రకాల ఎయిర్మార్క్ చేస్తారు ఎక్కడి నుంచి అక్కడ. ఇదొక్కటే ఎన్ఎండిసి అనే పెద్ద ఐరన్ ఓర్ కంపెనీ ఉంది. అప్పుడు వీళ్ళకి ఇంత డిమాండ్ అది లేదు దేశంలో. అప్పుడు స్టీల్ ప్రాజెక్ట్ కెపాసిటీ తక్కువ. సో వీరు కూడా ఇచ్చేసారు వాళ్ళ బిజినెస్ రావాలని. ఎప్పుడైతే నేను మార్కెట్ రేటుకి, ఇంటర్నేషనల్ ప్రైస్కి నేను ఇస్తాను అన్నప్పుడు అప్పుడు మేము స్టార్ట్ చేసాం. అది సమ్వేర్ ఓవర్ 2001 నేను రామన్ గారని ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, నేనే స్వయంగా 3 సార్లు వెళ్ళి ఇలాగ మాకు ఐరన్ ఓర్ గన్లు కావాలండి, మాకు కేటాయించండి అని మొత్తం 28 అప్లికేషన్లు పెట్టాం. అప్పట్లోనే 28 అప్లికేషన్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. అప్పటికి కొంచెం రూల్స్ మారిపోయాయి. సెంట్రల్
గవర్నమెంట్ ఓన్లీ మైన్స్ ఎక్కడ ఇవి ఉన్నాయో అన్నీ మన సంపద, దేశ సంపద అంతా ఒక చాటు ఉంచుతుంది. ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఇట్ గెట్స్ అది అలాట్ చేస్తారు. అప్పట్లో కొత్తగా ఏమైందంటే ఏ స్టేట్లో స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఆ స్టేటు ఆ గనులు వాళ్ళ అధీనంలో ఉన్న గనులు వీళ్ళకి ఎలా చేయించాలని కొత్త రూల్ వచ్చింది, కొత్త వాచ్ వచ్చింది. సరే నేను అడిగాను, వెళ్తే చూస్తాను, బట్ నువ్వు మీ ప్లాంట్ ఆంధ్రాలో ఉంది, మీరు ఆంధ్రాలో అంత మంచి ఐరన్ ఓర్ లేదండి, మాకు ఇది మాకు ఐరన్ ఓర్ లేకపోతే ప్రొడక్షన్ వెళ్ళదు అని చేత వచ్చాం, మాకు ఎలాగే గనులు ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాం. సో మా ప్రయత్నం మేము చేసాం అండ్ గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి చూపించాం. అప్పుడు ధరలు ఆటలు మార్కెట్ ధరలతో పెద్దగా మాకు ఎఫెక్ట్ అనిపించలేదు. అది మెయిన్. కానీ ఇది మొదటి ప్లాంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఐరన్ ఓర్ లేదు. ఐరన్ ఓర్ బజార్ ధరను కొనుక్కొని గడుపుతున్నాం. ఎప్పుడు ఐరన్ గురించి ప్లాంట్ ఆగలేదు. సో మేము అప్లికేషన్ కూడా పెట్టాం. బికాస్ ఆంధ్రప్రదేశ్లో సరైన ఐరన్ కోర్ లేవు, ఉన్న గనులన్నీ కొంచెం లో క్వాలిటీ అని చేత దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. వచ్చిన చీఫ్ మినిస్టర్లో విజిట్ చేయడం వచ్చిన అందరికీ విన్నవించుకున్నాం. అందరూ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు, కానీ అవ్వలేదు. కానీ ఇక్కడున్న చీఫ్ మినిస్టర్లు అనుకుని అయి ఉండేదా? ఇక్కడ లేదు, మన దగ్గర లేదు కదా. మన దగ్గర లేదు. ఏం చేస్తారు అది మళ్ళీ ఆయన అట్ ది మోస్ట్ ఏంటి, అక్కడ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసేవారు, ఇలానయ్యా పలానా సీఎండీ వస్తున్నాడు, కొంచెం హెల్ప్ చేయగలని, అది చేసేవారు అంతే. కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ ఒప్పుకోలేదు. ఏంటంటే మా దగ్గర ప్లాన్ పెట్టండి, మేము కలిసిస్తాం, మేము ఇక్కడ పెట్టుకుని అక్కడికి వెళ్తాం. అంతేలేండి. యా, అంటే బేసిక్గా సొంతంగా మనకి లేకపోవడం ఒక మైనస్. రెండవది మనకి పొరుగు రాష్ట్రాల్లో సహకరించకపోవడం, అంతే కదా. పొరుగు రాష్ట్రాల్లో గనులు ఉన్నాయి, మనకేమో ఫ్యాక్టరీ మన దగ్గర ఉంది, మనకు కావాల్సిన ముడిసరుకు అక్కడి నుంచి రాకపోవడంలో వాళ్ళు మనకి సహకరించలేదు. మీలాంటి వాళ్ళు చాలాసార్లు వెళ్ళినా అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల దాన్ని వ్యతిరేకత అనాలా, లేకపోతే వాళ్ళ ఐక్యత కావచ్చు, లేకపోతే మన మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అది యాంగిల్ ఏమైనా పనిచేస్తుందని మీకు భావన అనిపిస్తుందా? అదేమి లేదండి. మారుతున్న పాలసీలు, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒక పార్టీ ఉందనుకో, వాళ్ళ విధి విధానాలు వేరు, ఇంకో పార్టీ వస్తుంది విధి విధానాలు. స్టేట్ గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, దానికి అనుగుణంగా మాకు అదృష్టం లేక మాకు ఏదీ సహకరించలేదు. కానీ మేము ఇప్పటివరకు అలాగే ఎన్ఎండిసి నుంచి కొనుక్కునే చేసాం. దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి. దేశంలో మిగతా కొన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నాయండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ అది ప్రస్తుతం 15 మిలియన్ టన్నులు చేస్తుంది, వాళ్ళకి గనులు లేవు. ఒక చోట ఖర్చు ఎక్కువ అవుతే ఒక చోట ఖర్చు తగ్గించుకోవాలి, అంతే కదా. సో మరి వాళ్ళకి లాభాలకి వస్తున్న తరంలో అంటే వాళ్ళకి దగ్గర నుంచో ఎక్కడి నుంచో వస్తున్నాయి, మనకి దూరం అవుతుంది, మన ఖర్చు పెరిగిపోతుంది, అందువల్ల మనకి రావట్లేదు అనేది మీరు చెప్పేది. అంటే మన దగ్గర ఖర్చు ఎక్కువ అవుతుంది, జేఎస్డబ్ల్యూ దగ్గర కొంత ఖర్చు తక్కువ అవుతుంది, కాబట్టి వాళ్ళు అనుకున్న దీనికి రీచ్ అవుతున్నారు అనేది మీరు చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు ఆ ప్రయత్నం జరగలేదు అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఒప్పుకోవాలండి, వాళ్ళు ఒప్పుకుంటే ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ మాకు అప్పుడు అంత అనిపించలేదు, గనులు లేవు, గనుల వల్ల మా ఇంత డబ్బులు పోతున్నాయి. గనులు ఇంకో విధంగా సంపాదించడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనులు లేవు అంటున్నారు, ఇక్కడ మాకు లేబర్ ప్రొడక్టివిటీ ఎక్కువ, ఈ వేజెస్ టోటల్ ఖర్చులో వేజెస్ పర్సంటేజ్ ఇంకో ప్లాన్తో సేల్తో చూసుకుంటే మాకు తక్కువ. ఒక చోట అడ్వాంటేజ్, ఒక చోట డిసడ్వాంటేజ్. కానీ మేము మాత్రం ట్రై చేసాం, కానీ ఇవ్వలే. అది ఒక పెద్ద
మనకి డ్రాబ్యాక్. గనులు కానీ ఉంటే మనకి ఇంకా బాగా చేసుకుందాం. కానీ ఇప్పుడు 20,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అందుకారణంగానే ఈరోజు ప్రైవేటీకరణ వైపుకి వెళ్తున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న వార్తలు. ఇప్పుడు ఈ అప్పులకి కాకుండా ఉన్న నష్టాలు తర్వాత ఇవన్నీ ఎలా రికమెన్స్మెంట్ చేస్తారు? వీటిని మళ్ళీ తిరిగి ఎట్లా ఉత్పత్తి పెంచుకోవాలండి. ఉత్పత్తి పెంచుకోవాలి. ఇప్పుడు 70% రేట్ ఇప్పుడు పెంచే 3 మిలియన్ టన్ నుంచి ఇప్పుడు 7.3 మిలియన్ టన్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు? రఫ్లీ 75% ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని 100% తీసుకెళ్ళండి. 100% తీసుకెళ్తే అప్పుడు ఇప్పుడు స్టేజ్ 1లో కూడా అది అలాగే ఉంది కదా. 65% 120% తీసుకెళ్ళాం. అలాగే దీనికి కూడా ఉత్పత్తి పెంచుకోవాలి. ఉత్పత్తి పెంచుకోవాలంటే అందరూ యజమాన్యంతో కార్మిక వర్గం కూడా సహకరించి ఉత్పత్తి పెంచుకోవాలి. ఇప్పుడు మన దగ్గర గనులు లేవు, ఆ గనులు రాదు. దానివల్ల ఎంత మనం ఎఫెక్ట్ అవుతున్నాం? మేబీ 3,000 రూపీస్ పర్ టన్. ఈ 3,000 రూపీస్ పర్ టన్ను ఎలా కాంపన్సేట్ చేసుకుంటాం? బోర్డు విధాలే కాంపన్సేట్ చేసుకుంటాం. మనం షోర్ బేస్డ్. వీళ్ళెవరు సేల్ షోర్ బేస్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ వదిలేయండి. ఐరన్ వదిలి మనకి లేకపోవడం మంచి డ్రాబ్యాక్. అది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ పడుతుంది. 1 టన్ను స్టీల్ ఉత్పత్తికి 1 టన్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. అది డైరెక్ట్గా మన గుమ్మంలో పడిపోతుంది. అక్కడి నుంచి గంగవరం నుంచి కన్వేర్ చేసి. అదే కానీ మిగతా ప్లాంట్లు కావాలంటే వాళ్ళు అరౌండ్ 1,500 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. ఒక విషయంలో డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక విషయంలో అడ్వాంటేజ్ ఉంటుంది. అది బ్యాలెన్స్ చేసుకుని మనం ఎక్కువ ప్రొడక్షన్ తీయాలి. మళ్ళీ కాస్ట్ రిడక్షన్. మీకు ఒక నెల 50,000 అవ్వచ్చు. మీరు దాని మీద దృష్టి పెట్టి దీన్ని ఎక్కడెక్కడ తగ్గించాలి, అవసరం లేని ఖర్చులు తీసేసుకుంటే 30,000కి వచ్చేస్తుంది. అది అన్నది మన ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ, ఆర్గనైజింగ్ ఎఫిషియన్సీ. గనులు ఉంటే చాలా తేలిగ్గా ఎంచక్కా చేసుకోవచ్చు. మనం ఇంకొక టన్ను మీద ఒక 3,000 4,000 మనకి లాభం పడుతుంది. అది ప్రాఫిట్ ఈజీగా దొరుకుతుంది. సో అంచేత అది గనులు మనం సృష్టించలేం కదా. భగవంతుడు అక్కడ సృష్టించాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఉన్నాయి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్మెంట్ చేసుకుంది. ప్లాంట్ ఇక్కడ ఉంటేనే ఇస్తాము గనులోని. ఈ మొదట్లో ఈ ప్లాంట్ కట్టినప్పుడు ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఎన్ఎండిసి ఇవ్వాలి అని అన్నారు. ఎన్ఎండిసి ఇస్తున్నారు 2 సంవత్సరాలు. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు బిజినెస్గా డెవలప్ చేయాలని చెప్పేసి బయట ఇంటర్నేషనల్ ప్రైస్ లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రైస్ ప్రకారం ఇస్తున్నారు. మనం స్టీల్ కూడా ఇంటర్నేషనల్ ప్రైస్లో అమ్ముతున్నాం కదండి. అలాగే సార్, ఒక ప్రైవేట్ కంపెనీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన అంటే ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీస్కి వాళ్ళకి కావాల్సిన మైన్స్ అంతా సప్లై చేస్తున్నప్పుడు విశాఖ స్టీల్ లాంటి పబ్లిక్ సర్వీస్ మోటివ్ కంపెనీస్కి ఎందుకు ఆ రాయితీలు కావచ్చు, లేకపోతే అది ఎందుకు చేయలేకపోతుంది? ప్రైవేట్ కంపెనీకి నేను చెప్తాను కదా, జేఎస్డబ్ల్యూ స్టీల్కి ఇంతవరకు గనులు లేవు. అదే గవర్నమెంట్ ఏం ఇవ్వలేదు. నేను కూడా అడిగేది అదే. నేను గవర్నమెంట్ ఇవ్వలేదు. వాళ్ళే ఇప్పుడు ఓపెన్ యాక్షన్ వేస్తున్నారు. గనులు కూడా ఈ గొడవ అది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ పుట్ ఎ పాలసీ ఓపెన్ యాక్షన్. ఎవరు కొనుక్కుంటారో ఎవరికి అవసరమైతే కొనుక్కుంటే వాళ్ళు కొనుక్కోండి అని. అది అలాగా జేఎస్డబ్ల్యూ 2 గనులు కొనుక్కున్నాయి ఒరిస్సాలో. కానీ వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఒరిస్సాలో గనులు ఉంటే నాకు ఒరిస్సా నుంచి బళ్ళారి వెళ్ళాలంటే ఇంకో 1,500 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆ చుట్టుపక్కలన్నీ ఎన్ఎండిసి తీసుకుంది, ఇవ్వలేదు. సో అంచేత ఇవన్నీ మేనేజ్మెంట్ ఎందుకు ఉందండి? టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఏదో ఆలోచించాలి. ఆలోచించి చేయకపోతే అవ్వదు. సో ఒక్క గనుల మీదే పెట్టకూడదు.
ముందర మనం 100% కెపాసిటీ ప్రొడక్షన్ చేస్తున్నామా లేదా? 100% కెపాసిటీ ప్రొడక్షన్ చేస్తే ఇవన్నీ పక్కకు పోతాయి. ఎందుకు చేయలేకపోతున్నారు సార్? కారణం ఏంటి? ఎంప్లాయీస్ ప్రాబ్లమా, యూనియన్స్ ప్రాబ్లమా? సేమ్ ఎంప్లాయీస్ అండి, సేమ్ ఎంప్లాయీస్. ఇదివరకు 2007 వరకు పనిచేసిన ఇదే ఎంప్లాయీస్, ఇదే టీము, ఇదే కార్మిక సంఘాలు, ఇవన్నీ కూడా 2009కి వచ్చేసరికి ఎందుకు నష్టాల బాటలో చూసుకుంటూ వచ్చాయి? అంటే లేదు, యూనిట్స్ ఎక్కువ పరిభారం తగ్గించుకున్నారా? పని చేయడం వరకు బాగానే ఉందండి. 10 వరకు ప్రతి ఈ 2005-6లోనే 2000 కోట్లు పెర్ మంత్ 2008 crores వచ్చింది ప్రాఫిట్. అది రికార్డ్ ప్రాఫిట్ ఒక సంవత్సరంలో. తర్వాత కొద్దిగా తగ్గుతుంది, లాస్ అయితే రావట్లే. ఈ 2000 అది 15 వరకు ఆ డబ్బులు అలా యూజ్ చూసుకుని ఉన్నారు. దీనికి మెయిన్ ఎందుకు అవ్వలేదు అన్నదానికి, ఎందుకు నష్టాలు వచ్చింది కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఇది మేము ఎక్స్పాన్షన్ అప్రూవల్ చేసుకున్నాం. దీన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 6.3 చేసి అక్కడి నుంచి 7.3 చేద్దామని. దానికి 8,500 crores ఎస్టిమేషన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఆయన మా డబ్బు మేము సంపాదించుకున్న డబ్బులతో ఖర్చు పెట్టుకోవాలి అని అడిగింది కూడా. నీకు ఎక్స్పాన్షన్ పర్మిషన్ ఇస్తే నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, మా డబ్బులే మేము వాడతాం. అది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే 2005లో అప్పటి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అది 2008 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అవ్వలేదు. అది రమారమి అనదర్ 5 years తీసుకుంది. టోటల్ ప్లాంట్ కంప్లీట్ అవ్వడానికి 8 years తీసుకుంది. 8 yearsలో ఖర్చులు ఎంత కష్టావరణ కంప్లీట్ అయినప్పుడు 13,000 కోట్లు ఖర్చు అయింది. అనుకున్న బడ్జెట్ 13,000కి అక్కడికి వెళ్ళిపోయింది. మెయిన్ పాయింట్ అదేనండి. ఎందుకని మీరు ప్రాజెక్టు సరైన టైంలో ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేయలేకపోయారు. నేను అడిగేది అదే, ఎందుకు చేయలేకపోయారు ఆ టైంలో? ప్రాజెక్ట్ అన్నది అందరూ చేయలేరండి. దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే ముందుగా అవగాహన చేసుకుని రేపు ఏ ప్రాబ్లం వస్తుంది, ఎల్లుండి ఏ ప్రాబ్లం వస్తుంది, దానికి ఎక్విప్మెంట్ రెడీగా ఉందా లేదా, ఇవన్నీ అవగాహన చేసుకోవాలి. దాంట్లో అక్కడ గడిపిన వాళ్ళే తెలుస్తుంది. ఆ అవగాహన కొంచెం తగ్గి 2003 సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు 8 సంవత్సరాలు పెట్టింది. సో ఈ ముందు నుంచి లాభాల్లోకి వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు అయిపోయింది. ఇది ముఖ్య కారణం. లోతుకంటే ఇంకా లోతుగానే వెళ్ళదలుచుకోలేదు కారణం. కాకపోతే నేను చెప్తున్నాను, నేను ఇక్కడ రిజైన్ చేసి ఇక్కడ నా రిటైర్మెంట్ అయిన తర్వాత JSWCలో CEO కింద చేరాను. మీకు ఇప్పుడు 2007లో రిటైర్డ్ అయ్యారు. 2007లోనే వెంటనే. కానీ మీరు ఎస్ఎంఎస్ స్టార్ట్ చేసింది 2005లో. 2 years మీరు ఈ ప్రాజెక్ట్కి కూడా మీరు CMDగా ఉన్నారు. ఉన్నాను. సివిల్ వర్క్స్ అయిపోయాయి, చాలా మటుకు ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ ఎగ్జిక్యూషనే ఆర్డర్లు తెచ్చుకోవాలి. సో అక్కడ 3 సంవత్సరాల టైంలో సేమ్ ఇదే ప్లాంటు 3 మిలియన్ టన్ను టైం ఇచ్చారు. దాన్ని 33 నెలల్లో కంప్లీట్ చేసాం. 36 నెలలోది. సో నేనేమన్నానంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ యూ కెన్ డూ ఇట్. మనిషి చేయలేదని కాదు. 2007లో మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎవరి చేతిలో పెట్టారు మీరు? నెక్స్ట్ CMD. అది ఆ పేర్లు వద్దులండి, జనరల్ నెక్స్ట్ CMD పేర్లు అంతే కదా. ఆయన రిటైర్ అయిన పోతే నెక్స్ట్ CMD, అలా దాని తర్వాత 3-4 మారారు. అది ముఖ్యంగా కారణం ఏంటంటే, ప్రాజెక్టు కంప్లీట్ చేయటం ఎలాగా అనే అవగాహన సరిగ్గా లేక, ఇది 3 ఏళ్ళలో కంప్లీట్ చేయవలసిన ప్లాంట్ 8 ఏళ్ళు అయింది మూలని ఆ ఖర్చులు పెరిగి, మన ఫస్ట్ కారణం మీరు చెప్పాలంటే నష్టాల్లో పోయినందుకు ఇది ఒకటి. మేజర్ సగం అమౌంట్ మీ కష్టార్జితం అంతా దీంట్లో వెళ్ళిపోయింది.
ఆ కష్టార్జన కాదు, అట్లానే కాదు, మీ కంపెనీ కష్టాలు కంపెనీ సంపాదించింది అక్కడికి వెళ్ళిపోయింది. సరైన అవగాహన లేక ఎలా చేయాలి అన్నది అది. అంటే ఇప్పుడు ఏపీకి సంబంధించి ఐరన్ ఓర్ మనకి కొంత ఎక్కడక్కడ కొద్దిగా వస్తుంది కదా. ఐరన్ ఓర్లో క్వాలిటీ లేదా, లేకపోతే మనకంటే ఒడిస్సా లేకపోతే ఛత్తీస్గఢ్లో మనకన్నా బెటర్ క్వాలిటీ ఐరన్ ఓర్ ఉందా? ఏపీలో ఐరన్ ఓర్ మంచి క్వాలిటీ లేదండి. దాన్ని ఎఫ్ఈ అంటారు. ఏళ్ళలో ఎంత ఉంటుంది ఒక టన్లో ఎఫ్ఈ అని. మన దగ్గర ఉన్న ఐరన్ ఓర్ 40-45%. వేరాజ్ ఒరిస్సాలో మనం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్నది 65-68, మినిమం మనకి 64 ఉండాలండి. లేకపోతే అవుట్పుట్ తగ్గిపోద్ది. సార్ ఒక చిన్న ఇది సార్, సౌత్ కొరియాలో ఇదే పోస్కో ఈరోజు రాబోతుందో అనేది పోస్కో 40 మిలియన్ల టన్నుల ఐరన్ ఉత్పత్తికి ఏడాదికి 4,000 మందిని మాత్రమే ఉపయోగిస్తుంది. అదే విశాఖ స్టీల్లో 7.5 మిలియన్ టన్నులు, కేవలం 7.5 మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తికి 40,000 మందిని వాడుతోంది. అంటే మన డైరెక్ట్ అంటే ఏంటి కంపారిజన్ ఏంటి? ఎక్కడ మనకి వాళ్ళ ప్రొడక్టివిటీ ఎక్కువ అండి, ఆటోమేషన్ ఎక్కువ, ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటారు. వాళ్ళ ఆటోమేషన్ వేరు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు రాబోయే కాలంలో ఇక్కడ వస్తుంది అన్నారు కదా, ఇక్కడ వస్తే వాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు మీకు మన ప్రొడక్టివిటీ, విశాఖ స్టీల్ ప్రొడక్టివిటీ సెయిల్ ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ. అవును, అది ఇది మన వాళ్ళకంటే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీలో నిజంగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ దీన్ని కూడా చేయొచ్చు విధంగా మారి. సో ప్రాస్కో వాళ్ళ టెక్నాలజీ అంతా వేరు, వాళ్ళ డెడికేషన్ ఈజ్ డిఫరెంట్, ఎంప్లాయీస్ డిఫరెంట్. యూ కాంట్ డూ ఎనీ స్ట్రైక్ దేర్ అండ్ ఆల్ దిస్ థింగ్. అదే పరిస్థితిలో చైనా లాంటి దేశాలకి మన దేశం నుంచి సంవత్సరానికి 1000 టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి చైనాకి తరలిపోతుంది. ఎక్కడికండి? చైనాకి కొన్ని వేల టన్నులు వెళ్ళిపోతుంది. అందాజుగా నేను చెప్పి 1000 టన్నుల పైన వెళ్తుంటే మనం దాంట్లో ఉన్న బెటర్ క్వాలిటీ మన దేశంలో ప్రిన్సిపల్ తీసుకోవాలి. అదే అడిగాను నేను. మాకేమొద్దు, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఇంకో దేశంలో స్టీల్ తయారు చేసి మనకు పోటీగా స్టీల్ రావడం వస్తున్నప్పుడు ఆ ఎక్స్పోర్ట్ అయ్యే ఐరన్ ఓర్ విశాఖపట్నానికి తరలించండి. ఇదే పాలసీ డెసిషన్ అంటే మనం మాత్రం నష్టాల్లో ఉండాలి, అవతలోడు మాత్రం లాభాల్లో ఉండాలి. అంటే నిజంగా ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ చైనాకి పంపించడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించుకోగలవన దీంట్లో ఉందా? అంతే, ట్యాక్సులు దొరుకుతాయి కదా, ఎక్సైజ్ డ్యూటీలు, ఇక ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అవి వస్తాయి కదా. అది మైనర్ ఇష్యూ అండి. కాకపోతే మనకి యాజ్ లాంగ్ యాజ్ మనకి ఐరన్ ఓర్ ఉంది, ఇంటర్నేషనల్ ప్రైస్లో ఇస్తున్నారు ఎన్ఎండిసి వాళ్ళు కూడా. మనకి మన ప్లాంట్ ఏమి ఆగిపోవట్లేదు ఐరన్ ఓర్ గురించి. కాకపోతే అది అక్కడ పంపే బదులు మనకి ఇక్కడికి ఇస్తే మనకు కొంత ఊరట కలిసింది అది. కానీ ఇప్పుడున్న డెసిషన్స్లో సార్, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక సీనియర్ ఎంప్లాయీకి సంబంధించి, ఆ ప్లాంట్కి సంబంధించి సిఎండీగా మీరు పనిచేశారు అక్కడ. మీరు ఇందాక కూడా ఒక మాట చెప్తున్నారు, నేను ఇక్కడ నుంచి ప్రైవేట్ కంపెనీకి సీఈఓగా వెళ్ళిపోయానండి, అక్కడ కూడా మీరు పనిచేశారని చెప్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ పాలసీలో మీరు పనిచేసిన తీరుకి, ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో యాజ్ ఏ సీఈఓగా మీరు పనిచేసిన తీరుకి ఏమైనా తేడా ఉందా? ఏం గమనించారు? బోల్డ్ తేడా ఉందండి. పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన దానికి ప్రైవేట్ సెక్టర్ దానికి పనిచేస్తాను బోల్డ్ తేడా ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఖాళీగా కూర్చుంటారంటే ఒప్పుకోరు, ఖాళీగా కూర్చుంటారంటే ఒప్పుకోరు. ఖాళీగా కూర్చుంటాం వదిలేసిన అది ఖాళీగా ఎలాగైనా వీళ్ళు కూడా ఒకసారి బాస్ చెప్పాడండి, వాళ్ళ సబార్డినేట్ చేయాలి. అది మెయిన్ థింగ్. ఆ డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ మీరు ఏం చెప్పినా ప్రైవేట్ సెక్టర్లో చాలా ఎక్కువ. అంటే అక్కడ కూర్చుని కొరడా కూర్చుని ఉంటారు
వాళ్ళు. మీరు ఎవరు Okay, ప్రొపరేటర్ నుంచి అంతే. నా మీద ప్రొపరేటర్ వీళ్ళు అందరూ ఉంటారు. అక్కడ ఉన్న డిసిప్లిన్ అది పబ్లిక్ సెక్టర్లో రాదు. మీరు వీళ్ళకి అంతే 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 చెప్పగలను. అది డిఫరెన్స్. ఎప్పటికైనా పని జరగాలంటే కొరడా చేయి పట్టుకొని ఉండాలి అంటారు. అలాగని కాదు. ఈ కాలంలో డెమోక్రటిక్ అంతటా వాళ్ళకి ఏం రావాలంటే అక్కడ పనిచేస్తున్న కార్మిక వర్గానికి కానివ్వండి, ఆఫీసర్లు కానీ, దే హ్యావ్ టు సే దిస్ ప్లాంట్ ఈస్ అవర్స్, వీ హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు ఆల్సో థింక్. ఆ పక్క ప్లాంటే అలా పనిచేస్తుంది. నేను చెప్తాను, సెయిల్ కంటే ఆర్ఐఎన్ఎల్ మంచి బాగుంటుంది, ఆర్ఐఎన్ఎల్ కంటే ఇంకో ప్రైవేట్ కంపెనీ బాగుంటుంది. అది అప్పుడు వీటిలో దీంట్లో వచ్చే వాట్ ఈజ్ అడ్వాంటేజెస్, ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలి. తీసుకుని డిసడ్వాంటేజ్ వదిలేయాలి. యూ హ్యావ్ టు టేక్. దానికి ఏం కావాలి? డివోషన్ కావాలి. ఈవెన్ ఫ్రమ్ టాప్ నుంచి చెప్తున్నాను. ఏదో దీంట్లో లాసులు వచ్చాయని ఒక యాన్యువల్ మీటింగ్లో చెప్పేస్తే సరిపోదు. యాక్చువల్ వచ్చాయంటే ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ 2014 వరకు లాభాల్లో వచ్చింది. 15 నుంచి డిటీరియేషన్ స్టార్ట్ అయింది. 2015లోనే డిటీరియేషన్ స్టార్ట్ అవుతే ఇమ్మీడియట్గా భూమిని తలకిందలై చేసేసి ఎందుకు వచ్చింది, ఏంటి కారణం, అవన్నీ చేయాలండి. వీళ్ళకి సరైన తెలియకపోతే ఎక్స్పర్ట్స్ తీసుకురండి. 3 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, 3 మంది ఇక్కడ సిఎండీగా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఈగోయిజం పిలవడానికి. సో అది వచ్చే 15, 16, 17, 20,000 కోట్లు కృష్ణార్పణం. ఒక్కటి చెప్తున్నాను కృష్ణ గారు, ఈ ప్లాంట్ 20,000 కోట్లు వచ్చిందనంటే ఇదే కార్మిక వర్గం, ఇదే మ్యాన్ పవరు, ఇదే ఎంప్లాయీస్ తోటి అందరూ కూర్చుని దీన్ని సరిచేయచ్చు. వీ కెన్ బి బ్రాడ్ బ్యాక్. ఒకటి ఏంటంటారు మీకు, ఐరన్ ఓర్ గవర్నమెంట్ ఇక్కడ ఎన్ఎండిసి ఏదో ఎన్ఎండిసితో కలిపేయండి, వాళ్ళది ప్రాఫిట్ ఇది ఉంది కదా, వాళ్ళకి 100% ప్రాఫిట్. టన్నుకి 3,000, వాళ్ళకి ఖర్చు అయ్యేది 500, 600, 3,000 ఛార్జ్ చేస్తున్నారు. రెండు కలిపేస్తే అసలు ఐరన్ ఓర్ ప్రాబ్లం అయిపోద్ది. దీని అంతటి ఇదే లాభాలు తెచ్చుకుంటాయి. అది ఇప్పుడు కూడా లేకపోతే ఇంకో వేరే విధంగా ఆలోచించి ఫస్ట్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ 100%. మన సామర్థ్యం మనం తెలుసుకోకపోతే, నాకు సరేనండి దాని సామర్థ్యం నన్ను తెచ్చారంటే ఈ లాసులన్నీ ఎగిరిపోతాయి, ఐరన్ ఓర్ కనపడం. అది ముఖ్యంగా చేయాలి. ప్రతి చేసిన టన్ను ఉక్కు ఉత్పత్తి ఫినిష్డ్ స్టీల్గా మార్చాలి. సగం చేసి సెమీస్ కింద చేసేసి 40,000 ఉన్న చోట 30,000 ఎవరోకే అమ్మేసి అలాగైతే అవ్వదు. అదే చెప్పాను. అదే మనం లోపలికి విశ్లేషించి ఎందుకు వచ్చింది, వాటి కారణాలు 1, 2, 3 వేసుకుని అవి ఒక్కొక్కటి తీసుకుని ఇంత 5 సంవత్సరాల వరకు నష్టాలు వచ్చే వరకు ఆగక్కర్లేదు. దానికే నేను చెప్పాను, సమర్థవంతమైన నాయకత్వం కావాలి అని ఒక మాటలో చెప్పాను. అదే ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం అనే దాంట్లోనే ఒక కుట్ర జరిగింది అనేది ఇక్కడ విశాఖలో పనిచేస్తున్న కార్మికులు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు చెప్పేది కారణం ఏంటంటే, ఇప్పటి వరకు విశాఖ స్టీల్కి తెలుగు సంబంధించి మన రాష్ట్రాలకు సంబంధించిన సిఎండీలుగా ఒకే ఒక వ్యక్తి పనిచేశారు, అది శివసాగరరావు గారు. ఆ తర్వాత దీనికి ఉద్దేశపూర్వకంగా బయట రాష్ట్రాల నుంచి, ఒడిశా నుంచి, ఇంకో ప్రాంతం నుంచి హెడ్స్ని అంతా తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇక్కడ ఉంచి దీన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ స్టీల్ ప్లాంట్ని కొంగదీసే ప్రయత్నం జరిగింది అనేది ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఇది వాస్తవం అంటారా కాదా? నేను వాస్తవాన్ని అన్నండి. ఎందుకంటే ఇది ఒక పిఎస్ఈబి ఉంది, పబ్లిక్ సెక్టర్ సెలక్షన్ బోర్డ్ అనేది. అందరినీ పిలుస్తారు ఇంటర్వ్యూకి. ఆ బోర్డులో ఎవరెవరు సభ్యులు ఉంటారు?
అంతే, నేను అంత కామెంట్ చేయను దాంట్లో. జనరల్గా మన రాష్ట్రంలో ఎవరు తన రాష్ట్రంలో మనుషులు చెయ్యాలి, చేయగలిగిన మనుషులు ఉంటే వాళ్ళు చెయ్యాలి. కానీ మీరు ఏ 3 సభ్యుల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో సభ్యులు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండి వాళ్ళకి అవసరమైన ప్రాంతాల వాళ్ళ మీద తీసుకొని వచ్చి అక్కడ చేస్తున్న పరిస్థితి. నన్ను అంతగా అడుగుతున్నారు అనుకనే చెప్తాను, అదొక కారణం. అవునా, ఒప్పుకుంటారా? ఇప్పుడు నేను అడిగింది కరెక్టేనా? అదొక కారణం. ఎందుకంటే ఈ ప్లాంట్ నాది, నేను ఆంధ్రప్రదేశ్ వాడిని, నేను ఇక్కడ మా కుటుంబాలన్నీ ఇక్కడ డిపెండ్ అయి ఉన్నది దీంట్లో అనే భావం రావాలి. నా 2 ఏళ్ళో 3 ఏళ్ళలో నా కాలం గడుపుని వెళ్ళిపోతాను, నా పబ్బం గడుపుని వెళ్ళిపోతా ఉంటారు చూసారా, అలాగే అది వాళ్ళ వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఇంకా అంతే కదా సార్ ఫైనల్గా. అయితే ఇప్పటికైనా సార్ ఫైనల్గా నేను 2 క్వశ్చన్లే, మేము మీ టైం ఎక్కువ తీసుకోండి సార్, 2 క్వశ్చన్లు. ఫైనల్గా ఓవర్కమ్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా, ఛాన్సెస్ ఉందా? రెండవది, ప్రైవేటిక సంస్థ పోస్కో కావచ్చు, ఇంకో ఎక్స్ కావచ్చు, ఇంకో వై కావచ్చు, వాళ్ళు దీన్ని తీసుకుంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు? కాదండి, గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కూడా చాలా మంచి నిర్ణయం. నేను నా మోడీ గారు ఏమన్నారు, ప్రభుత్వం బిజినెస్ చేయటానికి కాదు, ప్రభుత్వము ఒక డెమోక్రట్ వేలో ప్రజలకు కావాల్సినవన్నీ తయారు చేసి ఇవ్వాలి. నడిపించేది ఎవరైనా సరే. సో ప్రభుత్వం నడిపించదు, అని చేత ప్రభుత్వ రంగంలో ఉన్నవన్నీ అమ్మేస్తాం అంటే మనుషులను రోడ్ల మీద పెట్టలేదు, రోడ్ల మీద పెడతాం కాదు, ఆ ఎంప్లాయీస్ ఎలాగ ఉంటారు. ఇప్పుడు ఇది ప్రైవేటైజేషన్ అయినా వాళ్ళకి ఏంటి నష్టం అని ఎవరైనా అడిగారా మీరు? ఎంప్లాయీస్ని ఎవరైనా అడిగారు? మరి ఎందుకు అట్లా నష్టం లేనప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు వాళ్ళు అడగాలి. వీళ్ళు ఉద్యోగాలు ఏమీ పోవు, వీళ్ళ జీతాలు టైంకి వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, ఎందుకు మరి భయపడుతున్నారు? అందరూ గవర్నమెంట్ రంగంలో పనిచేయాలంటే ఎలాగండి? అవదు కదా. గవర్నమెంట్ మొత్తం నేషనల్ ప్రాబ్లమ్స్ ఏంటున్నాయి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఆయన ఏమన్నాడు, 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి 2030 కల్లా. స్టీల్ సామర్థ్యం 300 మిలియన్ టన్నులు తీసుకెళ్ళాలని ఇంకా సంస్థలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఎక్స్పాన్షన్ మనం చేయలేం, మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ 90 పైసలు పెట్టదు. వీటిలన్నీ రన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ప్రభుత్వం ఇచ్చిన వాటాలు ఉన్నాయి కదా. సో అది ఆలోచిస్తుంది. కానీ వీళ్ళకి ఎందుకు ఎంప్లాయీస్కి ఏం కష్టం? ప్రైవేటీకరణ చేయటంలో లాభం నష్టం ఏముంది? బోర్డు కంపెనీలు ఉన్నాయి, అలా పని చేయకుండా అలా చేసి జీతాలు తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటి తీశారు కదా. మనం ప్రైవేటీకరణ చేస్తేనే టెక్నాలజీ బయటకు వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంటాయి, టెలిఫోన్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఈ రోజున మనం మీకు ఇంత అభివృద్ధి, టెలిఫోన్ రంగంలో అభివృద్ధి వచ్చిందనగా ప్రైవేట్ పార్ట్నర్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు జీతాలు ఇవ్వకుండా నడవట్లేదే. దేర్ ఆల్సో గివింగ్ ది శాలరీస్ టు ఎవ్రీబడి. మనం ఎక్కడో కేసు నీరజ్ మోడీదో లేకపోతే విజయ్ మల్లాదో కేసుని అది చూసుకుని చెప్పుకోకూడదు. అది సంబడీ హెస్ డన్ ఇంటెన్షనల్లీ అండ్ దే విల్ బి పనిష్డ్ ఫర్ దట్. సో ఇది ప్రభుత్వ పరం అయిపోతుంది, ప్రైవేటు పరం అయిపోతుందేమో. వాడి జీతాలు ఇస్తాడో లేదో, మమ్మల్ని వదిలించేసుకుంటాడని లేదు. కానీ ఆ విధంగా అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా మీకున్న సమాచారం? ఏది అంటే మీ టైంలోనే కూడా ప్రైవేటీకరణ జరగాలి అనే అంశాలు చాలాసార్లు వచ్చాయిగా. వచ్చింది. అది ఎంతచేత వచ్చింది? ప్లాంట్ జీతాలు ఇవ్వలేని స్థితిలోకి వచ్చింది. బిఎఫ్ఆర్కి వెళ్ళి వచ్చింది. ప్లాంట్ మన ఎంప్లాయీ జీతం ఇవ్వాలంటే చాలా కష్టం మీద జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత సరైపోయింది కదా. వీ టర్న్ అరౌండ్ ది కార్నర్స్. నా సంస్థ అది సమస్య నెమ్మదిగా సంస్థ ఇదైపోయింది. బిఎఫ్ఆర్ నుంచి మినీరత్న అయింది, మినీరత్న నుంచి నవరత్న అయింది. ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ప్రపంచానికే తలమానికిగా ఉండి దీంట్లో టెక్నికల్ పారామీటర్స్ ఎలా తెచ్చారంటే, ఈ కార్మిక వర్గని తీసుకొచ్చారంటే బయట నుంచి ఫారెన్ నుంచి జనం వచ్చి చూసుకునేవారు ఎలాగొచ్చింది ఏమిటని. వాళ్ళు నేర్చుకుని వెళ్ళేవారు.
మా స్టీల్ మినిస్ట్రీ కూడా అన్నవారు గో టు విశాఖపట్నం ల్యాండ్ ఇట్, హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. ఆ స్థితికి ఉన్న ప్లాంటు ఇప్పుడు నష్టాలకు వెళ్ళిపోయి ఇలాగ వెళ్ళిందంటే ఇప్పుడు కూడా నేను చెప్పగలను, దీన్ని ఘంటాపథంగా చెప్పగలను, దీన్ని నష్టాల నుంచి మళ్ళీ ట్రాక్లో తీసుకురావచ్చు. దానికి ఓడి విధంగా ఆలోచించాను. దానికి ఏంటి 1-2 చెప్పండి, ఏ విధంగా తీసుకురావచ్చు? ముఖ్యంగా నేను చెప్తాను కదా, 100% రేటెడ్ కెపాసిటీ నడపాలి. దానికి కావాల్సిన మన మ్యాన్ పవర్ ఉన్నారు. నో డౌట్ మ్యాన్ పవర్ నడపచ్చు కదా, నడపాలి. ఎందుకు నడపట్లేదు, ఎందుకు రావట్లేదు, అది ముందర విశ్లేషించాలి. 5 ఏళ్ళ నుంచి కాదు, 5 ఏళ్ళ నుంచి వరుసగా నష్టాలు వస్తున్నాయి. ఇంత లాభాల్లో ఉన్న కంపెనీ, ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన కంపెనీ ఎక్స్పాన్షన్లో దీంట్లో దగ్గరుండి నేను కూర్చుని అందరితోటి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చేయించామండి. దాని నుంచి ప్రొడక్షన్ తీసుకుంటున్నారా? మామూలు స్టీలు అప్పుడు నెలకి టన్నుకి 25,000 అయితే 30,000 వచ్చేలాగా చేసాం. అయినా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అవి ఉపయోగించుకోవాలి. తీసుకుని మనం వాల్యూ యాడెడ్ స్టీల్ చేయాలి. వాల్యూ యాడెడ్ స్టీల్ అని సగం ఉత్పత్తి చేసిన స్టీల్ స్క్రాప్ ధరలకు అమ్మేసుకుంటే లాభం లేదు. దానివల్ల ఏమి రాదు, నష్టాలే వస్తాయి. అందుకే నష్టాలు ఇవన్నీ పూర్తి. ఇది ఒక పెద్ద పథకం అండి, ప్లాన్. కూర్చుని విశ్లేషిస్తే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే లెట్ ఎక్స్పర్ట్స్ కమ్, ఎక్స్పర్ట్స్ తెచ్చుకోండి. ఎక్స్పర్ట్స్ తీసుకొని వాళ్ళు ఎవరు అడగరు, అడిగితే ఇగో అని చూసుకుంటే దీన్ని నేను ఘంటాపథంగా చెప్తున్నాను ఇచ్చేసుకోవచ్చని. తర్వాత ఇంకోటి ఏంటి, మనం ఫస్ట్ 20% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది చేస్తుంటే కంప్లీట్గా IPO వచ్చిన తర్వాత బాగుండేది. అది చేయలేదు. అది ఎవరిదో ప్రభుత్వందో యాజమాన్యందో తెలియదు. నాకు దగ్గర ఒక ఇది ఉంది, సొల్యూషన్ ఉంది. గవర్నమెంట్లో కొనసాగించాలి, అది మన ఎంప్లాయీస్ అంతా ఇలాగే కొనసాగించాలి. ఓకే, ఈ ప్లాంటు 20 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందండి. 16 మిలియన్ టన్నులకి ఒక పుస్తకం DPR తయారు చేశాను నేనే తయారు చేసి ప్రైమ్ మినిస్టర్ గారి చేత రిలీజ్ చేయించాను. ప్రైమ్ మినిస్టర్ గారు స్టీల్ మినిస్టర్ చేత చేయించాం. అదేం చేశారు? ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి చెత్తబుట్టలో ఇస్తారు. ఉందా మీ దగ్గర స్టిల్ ఇప్పటికి? ఉందండి, చేశారు. కానీ ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకుంది అంటే అది పుస్తకం గురించి కాదు, ఇది ఈజీగా 16 మిలియన్ టన్నులు చేయొచ్చు. మీరు పాస్కోకి ఇద్దామనుకుంటున్నారా? ఒక పార్ట్ పాస్కోకి ఇచ్చేయండి, ఒక పార్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయకుండా ఇదే ప్లాంట్ని నడపమానండి. ఇంకో ప్లాంట్ ఇంకో ప్రైవేట్ పార్ట్నర్ రమ్మానండి, ఇంకో పార్ట్. మొత్తం విశాఖపట్నం అందరికీ 16 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అయిపోద్దండి. విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి. ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుందండి. అప్పుడు 3 కంపెనీలు ఇచ్చేసుకుంటాయి. ఏంటి కాంపిటీషన్, పోటీలో పెట్టుకుని టెక్నాలజీలు మీరు అంటున్నారు కదా, పోస్పో టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీలు సూపర్ టెక్నాలజీ, అవి వెళ్ళి తీర్చుకోవచ్చు. సో న్యూ కంపెనీ ఎలా పెట్టుకోవచ్చు. అదొక ఇమ్మీడియట్ సొల్యూషన్, అది అంతే. సో ఫైనల్గా ఇప్పుడు ప్రైవేటీకరణ అయితే ఆగదు దాదాపుగా, అది నాకు తెలియదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన దాన్ని బట్టి అది ఆగదు అని అయితే క్లారిటీ వస్తుంది. అది ఆగుదాము, ఎన్ని పరిస్థితులు చేద్దామంటే అప్పుడు మీరు ఇలా చేయండి. ఒక భాగం ఇప్పుడున్న ప్లాంట్ అలా తదాతగా నడిపించి దానికి పక్కన పాస్కో వస్తుందంటే అప్పుడు వీడే ఎందుకు చేయలేమా మేము అనే శక్తి వస్తుంది, వచ్చి చూపెడతారు. ఇదే మ్యాన్ పవర్ చూపించింది కదండి, అది చూపెడతారు. పక్కన ఇంకో కాంపిటీషన్గా ప్రైవేట్ సెక్టర్ కూడా పెట్టండి, మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. సో ఫైనల్గా మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇటు కార్మికులకు కానీ ఇచ్చే సూచన కావచ్చు, లేకపోతే సలహా కానీ ఏమంటారు? నేను రిటైర్డ్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిందండి. నేను ఇచ్చే సూచనలు ప్రైవేట్ వెళ్ళదు, ఎందుకు చెప్పండి.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు అసలుకి ఉక్కు పరిశ్రమలో ఈరోజు జరుగుతున్న అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఇవన్నీ విశ్లేషించి మా ప్రేక్షకులకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.